మంత్రి స్పందించాలా లేకపోతే హోంమంత్రి స్పందించాలా? ఎవరు స్పందించట్లా. అది తప్పు అయితే సాక్షి తప్పనండి, ఒప్పు అయితే అక్కడ సమస్య పరిష్కరించండి, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం దాన్ని సీరియస్ గా చూడాలి. అది చూడకపోతే ఎట్లాగుంటది? లేదు ఇంకొకళ్ళు ఆస్తి లాక్కున్నారని చెప్తున్నారు. ఇవాళ వ్యవస్థల మీదన ఇదివరకటి రోజున పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలండి? ఆ రోజున ఉంది అట్లాగా? లేదుగా. ఎందుకని? పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అంటే న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం కల్పించాడు. ఆ నమ్మకం కల్పించిన మగాడి చంద్రబాబు. అంతకుముందు ఏంటి, ఎవరి దగ్గర ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మాది సో అండ్ సో ప్రాబ్లం అంటే ఇక్కడ ఇవన్నీ అయ్యేది కాదు, చచ్చేది కాదు, కానీ అదిగో నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చెప్తాను సో అండ్ సో, పండుగ చెప్తాను, చిన్నుకు చెప్తాను, ఇట్లా చెప్పేవాళ్ళు. లేకపోతే రంగా గారి దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఏరియాది కదా ఇష్యూ, ఇట్టుండే ఆ రోజులు. అప్పుడు రత్నకుమారి అనుకోండి, రత్నకుమారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ మనుషులు సో అండ్ సోకి చెప్తాను, వాళ్ళు పిలిస్తే వెంటనే పరిష్కారం అయితే, స్టేషన్ అయితే అట్ట అనేవాళ్ళు. అలాంటి స్టేజ్ నుండి చంద్రబాబు వస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆడెంత పెద్దోడైనా సరే యాక్షన్ తీసుకుంటాడు అనేది. ఇప్పుడు పరిస్థితి ఎట్ట అయిపోయింది? అసలు తలకాయలే పగిలినా కేసు కట్టరు, ఆస్తులే లాక్కున్నా కేసులు కట్టరు, చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏరియాలో కేతిరెడ్డిని ఇంట్లోకి రానియరు, లేకపోతే పెద్దిరెడ్డిని ఇంటికి రానియరు. ఈ పరిస్థితులు అనేది చంద్రబాబులోని రెండవ కోణమే. ఏనాడు ఇట్లా అనుమతించిన వాడు కాదు. అది ఆయన వెరిఫై చేసుకోవాలి. 95 నాటి చంద్రబాబు ఎవరికి ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ అంటే మగాడు, ఒక్క మగాడు,